తెలంగాణ రాష్ట్రంలోనే రెండో తిరుపతిగా పేరుగాంచిన మరి ఏదైతే శ్రీ గంగాపూర్ బాలాజీ వెంకటేశ్వర ఆలయం ప్రాచీన చరిత్ర ఉంది. మరి 3 రోజుల జాతర ముగించుకున్నది. మరి ఈ జాతర సంబంధించి అభివృద్ధి మాత్రం అట్టడుగున ఉందని చెప్తున్నారు ప్రజలంతా కూడా. ఏదైతే 3 రోజుల జాతరలో ప్రజలు మరి నరకయాతన అనుభవించారు. గంగాపూర్ రైల్వే గేట్ నుంచి ఆలయం వరకు ఉన్న 3 కిలోమీటర్ల మేర 4 గంటల ప్రయాణం కొనసాగింది. మరి ఏదైతే రద్దీ దృష్ట్యా మరి అధికారులు ఎంతోమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మినిస్టర్లు సైతం ఈ ఆలయాన్ని సందర్శించినప్పటికీ కానీ కేవలం వాగ్దానాలకే పరిమితమయ్యాయి వారి హామీలు. ఇప్పటికీ కూడా ఈ 2 వరుసల రహదారి కాకపోవడంతో ఈ సమస్య మరి జటిలమైందని ఈ ప్రాంత ప్రజలతో పాటు భక్తులంతా కూడా వ్యక్తం చేశారు. మరి భిన్నాభిప్రాయాల మేరట మరి గుడి ప్రాంతంలో కూడా ఎలాంటి సదుపాయాలు, సౌకర్యాలు లేకపోవడం మరో వంతైంది. ముఖ్యంగా గుడికి క్యూ లైన్లు, అతి తక్కువ క్యూ లైన్లు ఉండడంతో గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉన్న మరి చిన్నపిల్లలు సైతం ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 13వ శతాబ్దం ఆలయానికి ఎండోమెంట్ అటాచ్ అయినప్పటికీ కూడా డెవలప్మెంట్లో మాత్రం పూర్తిగా శూన్యంగా ఉందనే భక్తులతో పాటు ప్రాంతీయ ప్రజలు చెప్తున్నారు. ఈ ప్రదేశానికి ఎంతో ఘనత, ఎంతో గొప్ప చరిత్ర ఉన్నప్పటికీ కూడా కనీసం ఇప్పటికి కావాల్సిన అక్కడ అన్ని సౌకర్యాలు ఇంకా కొన్ని కావాల్సి ఉన్నాయని మేము అనుకుంటున్నాం. ఎందుకనంటే ఒక్కొక్కరికి 7-8 గంటలు ప్రయాణం చేయాల్సి వస్తుంది. అందులో వృద్ధులు ఉంటారు, చిన్నపిల్లలు, వికలాంగులు ఉంటారు. ప్రయాణమే కాక అక్కడ కూడా మన ఆలయం దగ్గర కూడా వాళ్ళకి చాలా అసౌకర్యంగా చాలామంది ఫీల్ ఏంటంటే మహిళలకు కూడా అన్ని గంటలు, దాదాపు 10-12 గంటలు పడుతుంది అక్కడి నుంచి బయటికి రావడానికి. నిన్న కొంతమంది అక్కడి నుంచి నడిచి రావాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకనంటే వెహికల్స్లో చాలా టైం పడుతుందనేసి గంగాపూర్ దగ్గర నుంచి మెయిన్ రెబ్బన ముఖద్వారం దాకా వాళ్ళు నడిచి వచ్చామనే పరిస్థితి చూసాం మేము. అలా రాకపోకలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. మాకు ఇరుకు రోడ్డు ఉండడంతో ఈ రెబ్బన నుండి రైల్వే గేటు, ఫ్లైఓవర్ లేకపోవడం, అదేవిధంగా 3 కిలోమీటర్లు రెబ్బన నుండి 3 కిలోమీటర్లు గంగాపూర్ జాతరకు వెంకటేశ్వర స్వామి దర్శనానికి పోవాలంటే ఇక్కడ నుండి 3 కిలోమీటర్లు పోతే కానీ మనకు దర్శనం కాదు. వాస్తవానికి భక్తులు వచ్చే వాళ్ళకు మరి ఇది ఒకటే రోడ్డు ఉండడం వల్ల సింగిల్ రోడ్డు ఉండడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు స్వామివారి రథోత్సవం రోజు మరి 5 నుంచి 6 గంటలు జామ్ అయ్యి ఎక్కడిదక్కడ ఇరుక్కపోవడం జరుగుతుంది. మరి రాకపోకల భక్తులకు కనీస సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులు అవుతాయి. మరి ప్రధానంగా రోడ్డు, ప్రధానంగా సత్రాలు, ప్రధానంగా అక్కడ కూర్చుందామంటే ఒక ప్లేస్ లేక, నీడ లేక చాలా ఇబ్బందులు అవుతుంది. దీన్ని దయచేసి మరి మా మంత్రి గారు చొరవ తీసుకొని మరి ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకొని మా గంగాపూర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ని మరి అభివృద్ధి చేయాలని కోరుకుంటూ సందర్భంగా కలెక్టర్ గారి ఆదేశముల మేరకు అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో భక్తులకు అసౌకర్యాలు కలగకుండా శాయశక్తుల దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. ఈ సందర్భంగా కొద్దిగా క్యూ లైన్లలో ఒత్తిడి ఎక్కువై క్యూ లైన్లు వైఫల్యం విఫలమైనాయి. దానివల్ల భక్తుల రద్దీకి ఆటంకం కలగకుండా వెంటనే 100 రూపాయల కౌంటర్ను నిలిపివేయమని ఏఎస్పీ గారు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే దాన్ని స్టాప్ చేసి ఆ క్రౌడ్ని అందరూ కూడా వెంటనే సిఐ గారు, ఎస్ఐ గారు, పోలీస్ సిబ్బంది, వాలంటరీ సర్వీస్ అందరూ కలిసి సింగరేణి సంస్థ ద్వారా మన లైటింగ్ సౌకర్యము ప్లస్ ఈ యొక్క మన పల్లవి ఇండస్ట్రీస్ అండర్ పాస్ బ్రిడ్జ్ వరకు కూడా గంగాపూర్ గ్రామం నుంచి వెళ్ళే రోడ్డు బైపాస్ రోడ్డు ప్రజలు 4 గంటల మేర ట్రాఫిక్లో చిక్కుకున్నారు. దీనికి సమస్యకు సొల్యూషన్ ఉందంటారా? భవిష్యత్తులో ట్రాఫిక్ ఇబ్బంది అని అంటే అది జిల్లా అధికార యంత్రాంగం వారే బాధ్యత తీసుకున్నారు. ముఖ్యంగా దాని బాధ్యతలంతా పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ఏఎస్పీ గారి పర్యవేక్షణలో జరిగింది. వారు అనుకున్న దానికంటే, మేము అనుకున్న దానికంటే కూడా
క్రౌడ్ అనేది అత్యధిక సంఖ్యలో రావడం వలన ముఖ్యంగా మనకు గంగాపూర్ గేట్ దగ్గర నుండి దేవాలయం వరకు వచ్చే సింగిల్ రోడ్డును ఈ మధ్యలో డబల్ రోడ్డు ఉపయోగపడేటట్టు మనం తాత్కాలిక మరమ్మతులు చేసే ఉపయోగానికి పెట్టాము. దానివల్ల వెహికల్స్ నడకదారిన వచ్చే యాత్రికులు టోటల్ బైక్స్ వన్ వే ఉండడం వల్ల జనాల రద్దీకి రోడ్డు సరిపోక ట్రాఫిక్ అంతరాయం జరిగి మొత్తం ఇబ్బంది జరిగింది. జరిగిన ఈ సంఘటన దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని జిల్లా యంత్రాంగం ద్వారా స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా ప్రతిపాదనలు పంపి వెంటనే R&B డిపార్ట్మెంట్ ద్వారా డబుల్ రోడ్డు నిర్మాణానికి ప్రజాప్రతినిధుల సహకారంతో చర్యలు తీసుకొని ఇక ముందు అలాంటి ఇబ్బందులు లేకుండా శాయశక్తుల దేవాదాయ శాఖ తరఫున మా కమిషనర్ గారి ద్వారా ప్రతిపాదనలు పంపిస్తామని తెలియదు. వేల నుంచి లక్షల్లో భక్తుల సందర్శన, అదేవిధంగా లక్షల్లో ఆదాయం వస్తున్న శ్రీ బాలాజీ వెంకటేశ్వర ఆలయం సందర్శన మేరకు వస్తున్న ప్రజలందరికీ ప్రధాన సమస్యగా మారిన రహదారి సమస్యతో పాటు ఆలయం వద్ద ఉన్న సౌకర్యాలు సదుపాయాలు వచ్చే సంవత్సరానికైనా కల్పించాలని ప్రజలంతా కోరుతున్నారు. దీనిపైన స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు మరి ఏదైతే ఆలయ అధికారులంతా కూడా దృష్టి సారించి అభివృద్ధి పనులను మొదలు పెట్టాలని ప్రజలతో పాటు మనం కోరుకుందాం. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రమేష్, కొమరంభీం జిల్లా నుంచి.